పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. గడిచిన 6 నెలల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా మంది 100కి 75% మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తూ ఉన్నాయి. ఇదే కాదు, కరోనా వచ్చిన తర్వాత 20% హార్ట్ స్ట్రోక్లు పెరగటం జరిగినాయి. దీని మీద మేము గడిచిన 2 నెలల నుంచి కూడా కేవీఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం, ఈ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లు అనేవి ఆగాలి అంటే మనం ఏం చేయగలం అని ఆయన సంప్రదించిన తర్వాత నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ టూడీఈకో కానీ, థ్రెడ్మిల్ కానీ, ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుని వచ్చి డాక్టర్ గారు వివరిస్తారు. ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా, వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సరం క్రితం ఇప్పుడు క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టుముడుతూ ఉన్నాయి. మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో 5-6 నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు. కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావటం, మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్టులు అనేవి చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు 10 నుంచి 15 వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటిని కూడా నిమిత్త మాత్రంగా 200 రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా, అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది. దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం, పూర్తి టెస్టులన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. అందులో భాగంగా మరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్ కోట, ఎండి జనరల్ మెడిసిన్. మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి. అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా. కానీ ఇందులో ఏంటంటే ప్రతి 100 మందిలో 20 మందికి వైద్యం జరుగుతుంది, మిగిలిన 80 మందికి వైద్యం జరగట్లేదు. దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఛాతీ నొప్పి వస్తే 100లో 90% గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పి గురించి ఆలోచించే ఇది లేదు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎఫర్టబిలిటీ, ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎఫర్టబిలిటీ. లైక్ మనం టెస్ట్లకి డబ్బులు కట్టుకుని వైద్యం టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. సో ఈ 2 కారణాల వల్ల చాలా మందికి సరైన టైంకి హార్ట్కి సంబంధించిన వైద్యం అందట్లేదు. సో దీనికి సంబంధించి ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఇది నేను ఒక డాక్టర్గా నేను ఒక చిన్న స్థాయిలోనే చేయగలను. ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కనుక మనం దీన్ని నియోజకవర్గ స్థాయిలో చేయొచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు నేను సుభాష్ గారిని కలవడం జరిగింది. సార్ అంటే మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి, మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం హెల్ప్ చేద్దామని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే 4 భాగాలుగా ఉంటుందండి. మేము ఏదైతే హెల్దీ హార్ట్ మిషన్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో దీన్ని 4 భాగాలుగా చేస్తాం. అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్. అంటే ఏంటంటే ఒక ఛాతీ నొప్పి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది తెలుసు, ఛాతీ నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండెకి సంబంధించింది అనుకుంటారు. లెఫ్ట్ సైడే కాదు, రైట్ సైడ్కి వస్తే సరే గుండెకి సంబంధించి ఉండొచ్చు, 2 సైడ్కి వచ్చినా గుండెకి సంబంధించి ఉండొచ్చు. ఛాతీ నొప్పి వచ్చి ఇలా దవడ దగ్గరికి వెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. సో ఏంటంటే గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, వీడియో ద్వారా కానీ లేదా మీటింగ్లు పెట్టడం ద్వారా.
మీటింగ్లు పెట్టడం ద్వారా కానీ ఛాతి నొప్పి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకటి, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఏమైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందనే స్క్రీన్ చేయడం. సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తామంటే ఈ మనకి మామూలుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్టులు చేయాలంటే ఆల్మోస్ట్ 4,000 రూపాయలు అవుతుందండి. అది రక్తం ఎంత ఉంది, షుగర్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇవన్నీ కూడా చేయాలంటే 4,000 రూపాయలు అవుతుంది. సో దాన్ని ఏంటంటే జనాలకి 4,000 రూపాయలు ఒక బ్యారియర్ కాకూడదు. అంటే నేను వెళ్ళి వైద్యం చేయించుకున్నాను అంటే 4,000 రూపాయలు కట్టాలనేది నాకు ఒక బ్యారియర్ కాకూడదు. దానికి ఏమైనా చేద్దామంటే సుభాష్ గారు చాలా నిమిత్త మాత్రంతో మనం దీన్ని తీసుకెళ్దామని ముందుకి అని చెప్పేసి అన్నారు. అది కమింగ్ డేస్లో మీకు ఇంకా నేను క్లుప్తంగా చెప్తాను. ఈ రకంగా ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయడం, ఎక్కువ చేయడం ద్వారా ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తాం. ఎవరికైతే థర్డ్ స్టెప్ వచ్చేసి ఎవరికైతే ఇందులో ఐడెంటిఫై చేసామో, ఎవరికైతే కనుక స్టంట్స్ అవసరమో, ఎవరికైతే కనుక హార్ట్కి సంబంధించిన వైద్యం అవసరమో వీటికి ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళతో మనం టైఅప్ అయ్యి ఉండే వీళ్ళకి ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కూడా సరళమైన పద్ధతిలో కొంచెం ఈజీగా జనాలకి అంటే లైక్ సుభాష్ గారి టీం దానికి హెల్ప్ చేస్తారండి. వీళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా హార్ట్కి సంబంధించి అవసరం అయితే వైద్యం చేయించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం అయితే చేస్తామండి. ఈ రకంగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక 4వ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎమర్జెన్సీ కేర్. ఎమర్జెన్సీ కేర్ అనగా ఏంటంటే ఒక చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే ఈసీజీ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా ఒక అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసి ఎక్కడైతే ఇప్పుడు మీకు హార్ట్ డిసీజ్కి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే 2 రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చింది వాళ్ళకి వెంటనే స్టంట్ వేసే అవకాశం లేకపోతే కనుక రక్తం పంచబడే ఇంజెక్షన్ ఉంటుందండి. ఆ రక్తం పంచబడే ఇంజెక్షన్ కూడా మన ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ చేయించి వాళ్ళందరికీ కూడా ఏంటంటే తగిన వితిన్ 90 మినిట్స్లో ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది కనుక మన ఏరియా హాస్పిటల్లో ఉన్న స్టెమీ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. దాన్ని కూడా అగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు సుభాష్ గారు బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. ఈ రకంగా ఏంటంటే ఒక హెల్తీ హార్ట్ మిషన్కి 4 రకాలుగా, ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, 3వది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి తగిన వైద్యం అందించడం, 4వది ఏంటంటే ఎమర్జెన్సీ కేర్. ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చిందంటే వితిన్ 90 మినిట్స్లో వాళ్ళ హాస్పిటల్కి రీచ్ అయ్యేటట్టు వాళ్ళకి తగిన వైద్యం అందించేటట్టు. ఈ రకంగా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు కూడా హార్ట్కి సంబంధించిన లైక్ జబ్బులను కానీ హార్ట్ రిలేటెడ్గా మోర్టాలిటీ చనిపోతున్న వాళ్ళ సంఖ్య కానీ గణనీయంగా తగ్గించాలి. ఇది రామచంద్రపురంలో ఏదైతే చేస్తున్నా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి సుభాష్ గారు దీన్ని రాష్ట్రం అంతా తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను అండి. ఈ మీరు అర్థం చేసుకోవాల్సిన వైద్యం భారతదేశంలో ఇంతమందికి వైద్యం అందించాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. అంటే మనం ఏదన్నా జబ్బులు ఉన్నంతే ఏం చేస్తే జబ్బులు వస్తాయో దాన్ని గుర్తించి ముందుగా వైద్యం చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసంటే క్యాన్సర్ స్క్రీనింగ్. మీరు చూడండి క్యాన్సర్ అనగానే అంటే చాలా మంది ఏంటంటే మాకు 4th స్టేజ్లో తెలిసింది అంటారు. 4th స్టేజ్లో తెలియడం కాదు, మీకు ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏదైనా నొప్పి అనగానే మీరు ఏం చేస్తారు వెళ్ళంటే నొప్పి టాబ్లెట్ వేసుకున్నారు తప్ప నొప్పి గల కారణం తెలుసుకోవట్లేదు. ఈ యొక్క అవేర్నెస్ అంటే క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే 30 to 40 years దాకా ప్రతి ఆడవారిలో కూడా ఏంటంటే మ్యామోగ్రఫీ చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం, గర్భసంచికి సంబంధించిన ప్యాప్ స్మియర్ చేయడం ద్వారా గర్భసంచి స్క్రీనింగ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ కూడా వచ్చాయండి. అంటే గర్భసంచి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. ఈ 18 సంవత్సరాల అమ్మాయిల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ను కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. అవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రోగ్రామ్ ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సరే ఇది యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ ఐడెంటిఫై చేయండి, ఎర్లీగా క్యాన్సర్ని ఐడెంటిఫై చేసే ప్రోగ్రామ్ ఒకటి. నెక్స్ట్ 3వది వచ్చేసరికి ఏంటంటే భారతదేశంలో ఆడవారిలో ఎక్కువగా మనం చూస్తున్న సమస్య ఏంటంటే రక్తం తక్కువ ఉండడం, ఎనిమియా. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతుందో ఇనిషియేటివ్స్ చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో హిమోగ్లోబిన్ చెక్ చేస్తున్నారు, చిక్కీలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. బట్ ఇది ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎందుకు తినాలని పిల్లలకి అవేర్నెస్ అనేది ఉండట్లేదు. సో దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. ఈ రక్తం అనేది రక్తహీనత లేని రామచంద్రపురాన్ని మనం తొందరలోనే చూడబోతున్నాం సుభాష్ గారి ఆధ్వర్యంలో. దీనికి ఏ రకంగా అయితే చేయాలో దానికి కూడా అన్ని రకాలుగా కూడా అంటే లైక్ ఎర్లీగా వాళ్ళకి టెస్ట్ చేయడం కానీ వాళ్ళకి తక్కువ రేటుకే మందులు అందించే కార్యక్రమం కానీ ఈ రకంగా
ప్రతి ఒక్కరిని కూడా